హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎరే డూప్లికేట్స్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాబ్లంలో మనకి వాళ్ళు ఎరేలో డూప్లికేట్స్ కూడా ఇస్తున్నారు. సపోజ్ ఇక్కడ 2, 3, 1, 2, 3 ఉన్నాయి. దీంట్లో 2కి డూప్లికేట్ ఉంది, మళ్ళీ 3కి డూప్లికేట్ ఉంది. ఓకే, మనం దీంట్లో డూప్లికేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లం చేయడానికి మనం 2 సెట్లు వాడదాం. ఎందుకు సెట్స్ అంటే సెట్స్ వాడి మనం ఈజీగా సార్ట్ చేయొచ్చు. మనకి ఇది సార్ట్ వేలో కావాలి. సార్ట్ వేలో చేయడానికి మనం సెట్స్ వాడితే ఈజీగా అయిపోతుంది ఎన్ కాంప్లెక్సిటీలో. ఓకే, అందుకు సెట్ వాడదాం. సపోజ్ కోడ్ పరంగా పోదాం. సపోజ్ ఏ ఈక్వల్ టు సెట్ b equal to set. Okay, for I in ARR, if b in okay a in ARR, b dot add I. ఓకే, తప్పు రాశాను. ఐ ఇన్ ఏ. ఓకే, బి డాట్ యాడ్ ఏ. అదే ఇక్కడ కింద ఏ డాట్ యాడ్ ఐ. ఓకే, ఇక్కడ మనం సెట్లో ఏమవుతుందంటే ఇది సార్టెడ్ వేలో తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ 2, 3, 1, 2, 3 ఉన్నాయి అనుకో, అది ఓన్లీ ఆర్డర్లో తీసుకుంటుంది. 1, 2, 3 ఆర్డర్లో తీసుకుంటుంది. మీ డూప్లికేట్స్ ఉండవు సెట్లో. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు యూజ్ దిస్ వన్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 వెళ్తుంది లోపలికి. ఇప్పుడు 2 అనేది ఏలో ఉంటే ఏమవుతుంది, యాడ్ చేసుకుంటుంది. ఏలో లేనప్పుడు అది ఏలో లేనప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఫస్ట్ 2 యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 వెళ్తుంది. 3 ఇన్ ఏ లేదు, సో యాడ్ అవ్వదు, కిందకి వెళ్ళిపోతుంది. 2, 3 ఇప్పుడు దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 1కి వెళ్ళాము. 1కి వెళ్ళినప్పుడు 1 కూడా లేదు, సో దీంట్లోకి వెళ్ళిపోతుంది, ఏ డాట్ యాడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 3, ఇప్పుడు 2 మళ్ళీ ఐ ఇన్ ఏ. 2 ఉంది ఏలో, సో బి డాట్ యాడ్ ఐ అయిపోతుంది. అంటే మళ్ళీ 2 యాడ్ అయింది బీలో. సో ఇప్పుడు మళ్ళా 3 ఉంది. 3 ఇన్ ఏ. 3 ఉంది, 3 యాడ్ అయిపోతుంది బీలో. అప్పుడు ఉన్న వాల్యూస్ 2, 3. ఓకే, అట్లా ఇది ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మనం రిటర్న్ చేద్దాం స్టేట్మెంట్. రిటర్న్ లిస్ట్ ఆఫ్ బి. ఓకే, ఇది ఎందుకంటే మనం లిస్ట్ ఆఫ్ బి ఎందుకు చేసామంటే ఇక్కడ ఇది అరేలో ఉంది, సో అందుకే నేను లిస్ట్ ఆఫ్ బి చేశాను. సాల్వ్ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి.